సాక్షాత్తు ఎక్కడైతే పిలాతు కూర్చొని ఆ ఫోటోస్ ఇచ్చుంటే బాగుంటుంది మా వాళ్ళకి, సరే అయిపోయింది. ఎక్కడైతే యేసు ప్రభుని పిలాతు ఎక్కడ కూర్చొని న్యాయ తీర్పు తీర్చాడో అదే స్థలానికి నేను వెళ్ళానండి. అదే స్థలంలో నేను నిలబడ్డాను. పిలాతు ఎక్కడైతే తీర్పు తీర్చాడో ఆ స్థలంలో నేను నిలబడి కళ్ళెమ్మటి వచ్చాయి నాకు. ఇలాగ ఎత్తైన స్థలం, ఒక డౌన్ ప్లేస్ ఆడ ఉంటది. ఆ డౌన్ ప్లేస్ లో యేసయ్య నిలబెట్టేశారు. పిలాతు కొంచెం బాల్కనీ లాగా ఉంటది. ఆ బాల్కనీలో కటకటాలు ఐరన్ ఉంటాయి. అక్కడ పిలాతు కూర్చున్నాడు. ఇప్పటికీ ఉంది. ఆ పిలాతు ఎక్కడైతే కూర్చొని తీర్పు తీర్చాడో ఆ హాల్లోకి తీసుకెళ్ళాను. నేను కూడా అక్కడ నిలబడి కొన్ని ఫొటోస్ తీసుకొచ్చి తీర్పు తీర్చి ఆయన అక్కడి నుంచి చేతులు పట్టుకుని గజ 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 ఈడ్చుకుని వెళ్ళిన ఆ దారి అక్కడ నిలబడితే మనసంతా ఎలాగా అయిపోయిందండి. ఇంకో మాట చెప్పనా, ఆ రోజు తీర్పు తీరుస్తున్నప్పుడు పొద్దుపోయిందంట. చీకటి పడిపోతున్నప్పుడు ఎలక్ట్రిక్ అది లేదు, ఏమంత ఇది కాదు కదా, పొద్దుపోయింది, చీకటి పడిపోతుంది. ఓపెన్ చేద్దాం, ఈయన సంగతి రేపు చూద్దాం, ఈరోజు ఆపేద్దాం అని తీర్పు ఆపేసి ఈయన రేపు తీసుకురండి మరలా అన్నారంట. ఆ రాత్రి ఆయన ఈడ్చుకుని వెళ్ళి ఒక చీకటి గదిలో పడేసేసారండి. ఆ చీకటి గది పక్కనే ఉంటది ఒక కొండ చర్య, కొండ గుహ. సరిగ్గా 10 అడుగులు, ఇటు ఒక 6-7 అడుగులు ఉంటుంది. చిన్న కొండని తొలిచిన ఒక గుహలాగా ఉంటుందండి. తీసుకెళ్లి చీకటిలో ఆ రాత్రి ఆ గుహలో పడేసారు ఆయన్ని. ఒక్కడే ఒంటరిగా, ఆ రాత్రి అంతా ఒంటరిగా, ఎవ్వరూ లేరు, ఒంటరిగా. కనీసం వెలుగు లోపలికి వచ్చే వసతి కూడా లేదండి. నా మట్టుకు నేను అక్కడికి వెళ్ళి కళ్ళనీళ్ళు పెట్టేశానండి. నాకు ఇక నా వల్ల కాలేదండి.